నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. తెలంగాణ బీజేపీ లోక్సభ స్థానాలపైనే గురిపెట్టిందా అంటే అవుననే సమాధానం వస్తుంది పార్టీ వ్యూహాలు చూస్తుంటే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలు కైవసం చేసుకుని పుంజుకున్న బీజేపీ ఇప్పుడు ఏకంగా లోక్సభ స్థానాలపైనే గురిపెట్టింది. ఇందులో భాగంగానే లోక్సభ నియోజకవర్గాల వారీగా పార్టీ సమీక్షలు కూడా నిర్వహిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో మొత్తంగా ఉన్న 17 స్థానాల్లో 4 స్థానాలు కైవసం చేసుకుని పటిష్టంగా నిలబడింది తెలంగాణ బీజేపీ. గత ఎన్నికలతో పోల్చుకుంటే కొంత మేరకు తన ఓటు బ్యాంకుని కూడా పెంచుకున్న బీజేపీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో కనీసం 10 స్థానాలు కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి 17 లోక్సభ స్థానాలకు గాను 8 స్థానాలకు ఇన్ఛార్జ్లను నియమించారు. హైదరాబాద్ లోక్సభ స్థానం ఇన్ఛార్జిగా గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, సికింద్రాబాద్ స్థానం ఇన్ఛార్జిగా రాజ్యసభ ఎంపీ కె లక్ష్మణ్, అలాగే నిజామాబాద్ లోక్సభ ఇన్ఛార్జిగా నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, చెవెళ్ల లోక్సభ ఇన్ఛార్జిగా ఏవిఎన్ రెడ్డి, నల్గొండ ఇన్ఛార్జిగా చింతల రామచంద్రారెడ్డి, భువనగిరి ఇన్ఛార్జిగా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, జైరాబాద్ లోక్సభ ఇన్ఛార్జిగా కాటిపల్లి వెంకటరమణారెడ్డి, మెదక్ లోక్సభ ఇన్ఛార్జిగా పాల్వాయి హరీష్ బాబు నియమించబడ్డారు. For more updates, keep watching Vihari News.